వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను శనక్కాయ పప్పు మామిడికాయ రెండు వేసి కలిపి ఎలా చేయాలో ఏ విధంగా చేయాలనే రెసిపీ గురించి మీకు నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను. చేసి చూపిస్తాను ఒకసారి నా స్టైల్లో. ఒకసారి చూసేద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని కడిగేసుకున్నాను. మళ్ళీ వేరుశనగ పప్పు, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు పక్కన తీసి పెట్టుకున్నాను. మళ్ళీ టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అన్నీ పక్కన తీసి పెట్టుకున్నాను. కట్ చేసి అటు పెట్టుకున్నాను. బాండ్లో కడాయి పెట్టేశాను. కడాయి పెట్టిన తర్వాత వేరుశనగ పప్పు అనేది దోరగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకుంటాను. బాగా ఏగనివ్వాలి. పప్పు అనేది అట్లా మాడిపోయిందనుకో చేదు అనేది వచ్చేస్తుంది, టేస్ట్ అనేది ఉండదన్నమాట. దూరగా వేయించుకోవాలి. అంటే మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల పప్పు అనేది మనకి బాగుంటుంది అనమాట. క్రిస్పీగా ఉంటుంది, పచ్చడి అనేది బాగుంటుంది. నేనైతే ఎప్పుడు వేరుశనగ పప్పు పచ్చడి తిన్నాను, కానీ చింతపండు వేసి తిన్నాను, కానీ ఇప్పుడు ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసి తినడం నేను ఎప్పుడు తినలేదు. అందువల్ల నేను నా స్టైల్లో అనేసి అని చెప్పాను మీకు. అందువల్ల ఇప్పుడు ట్రై చేద్దాము, మీకు ట్రై చేసి చూపిద్దాం అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో తీశాను. పప్పులు ఏగుతున్నాయి కదండి. ఏగిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఎక్కువ మంట పెట్టేసినా కూడా మాడిపోతాయండి పప్పులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పాలనేసి అనుకుంటున్నానండి. ఏం లేదండి, మొన్న జరిగిన సిచ్యువేషన్ అండి చాలా బాధాకరంగా ఉంది. ఆ సిచ్యువేషన్ ఎవరన్నా విన్నా కూడా అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఆ రేవతి గారండి, ఎందుకండి దేనికి పోవాలండి పిల్లల్ని ఎత్తుకొని? ఏమండి, తర్వాత అయినా కూడా చూడొచ్చు కదండి మూవీ అనేది. తర్వాత అనేది కూడా మూవీలో మన టీవీలో కూడా రిలీజ్ చేస్తారు కదా, చూడొచ్చు కదా. ఏమైపోతుందండి, ఫ్యామిలీతో పోవాల్సిన అవసరం ఏముందండి? తెలియదా అండి మీకు? సరే అండి. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఎంచి పెట్టుకునేసి పక్కన తీసి పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత నేను కడాయి అనేది పెట్టాను. పెట్టిన తర్వాత ఆయిల్ అనేది పోసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకున్నాను. యాగనిచ్చిన తర్వాత అవి కూడా మాడనివ్వకుండా లో ఫ్లేమ్లో అనేది మంట పెట్టుకున్న తర్వాత బాగా యాగనివ్వాలి. మాడనివ్వకుండానే ఎర్రగడ్డ అనేది వేసుకోవాలి. ఎర్రగడ్డ యాడ్ చేసిన తర్వాత బాగా, అంటే దోరగా వేగినా కూడా చాలు, మరీ పచ్చిగా ఉన్నా కూడా పర్లేదు ఎర్రగడ్డ అనేది. ఎందుకంటే ఇది శనగకాయ పచ్చడి కదండి, బాగా టేస్ట్గా అనేది ఉంటుందండి. తర్వాత ఏమంటే టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా వాడిచినాక ఏమంటే దాంట్లో చింతపండు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటే త్వరగా అనేది వాడుతుందన్నమాట. బాగా మగ్గిపోతుంది ఈ టమాటో అనేది. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వాడిచిన తర్వాత మనము పక్కన తీసి పెట్టేయాలండి. తర్వాత ఏమంటే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాక పక్కన తీసి పెట్టుకోవాలి. మిక్సీకి పట్టాలి కదండి, దీన్ని పక్కన తీసి పెట్టుకుంటే చల్లారుతుంది. మళ్ళీ కడాయి పెట్టుకున్నాక ఆ కడాయిలో మనము ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అనేది కడాయిలో వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసి మగ్గనిచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలండి. అంతే అండి. మిక్సీ పట్టేసిన తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుందండి. అంతే అండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో పచ్చడి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సూపర్గా ఉందండి. ఎందుకంటే మామిడికాయ కదండి, సూపర్గా ఉందండి. బాయ్ అండి.